లాస్ట్ వీక్ మదర్ తెరీసా ఆఫీస్కి వెళ్ళాను. ఫస్ట్ డే అక్కడ ఆఫీస్ స్టాఫ్తో మీటింగ్ జరిగింది. అదే రోజు మదర్ తెరీసా సొసైటీ వాళ్ళ సహకారంతో పనిచేస్తున్నటువంటి రైతు కోఆపరేటివ్స్లో ఉన్నటువంటి మెంబర్స్తో మీటింగ్లో పార్టిసిపేట్ చేయటం జరిగింది. మీటింగ్ అయిపోయిన తర్వాత నల్గొండ డిస్ట్రిక్ట్ చందనపల్లి విలేజ్లో ఉన్నటువంటి అన్నదాత కోఆపరేటివ్ సొసైటీకి ఫీల్డ్ విజిట్కి వెళ్ళామన్నమాట. నేను కూర్చొని ఉన్న ప్లేస్ ఉంది కదా, అది ఆ కోఆపరేటివ్ వల్ల సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్. రైతులే ఆ షాప్ని నడిపించుకుంటున్నారు. మేము ఈవినింగ్ వెళ్ళామన్నమాట, లేట్ అయింది. వెళ్ళేసరికి షాప్ క్లోజ్ చేస్తుంది. అందుకని కొన్ని పిక్చర్స్ అక్కడ కూర్చొని దిగాను అనమాట. తర్వాత ఫీల్డ్ విజిట్కి వెళ్ళాము. చందనపల్లి విలేజ్లో ఫార్మర్ రామరెడ్డి గారు ఆర్గానిక్ పద్ధతిలో ప్యాడీ వెరైటీ కుంకుమ పువ్వు, ఇంకొక వెరైటీ మైసూర్ మల్లిక ఇవి పండిస్తున్నారు. ఫార్మింగ్ చేసిన పొలము, దీంట్లో ఎలాంటి ఎరువులు కానీ మందులు కానీ ఫెర్టిలైజర్ కెమికల్స్ కానీ ఏం చల్లలేదు, స్ప్రే చేయలేదు. దీంట్లో ఏమైనా కూడా ఆవు పేడ ఒక 20 కేజీలు, ఒక 5 లీటర్ల ఆవు మూత్రం, ఒక 2 కేజీల బెల్లం, ఒక 2 కేజీల ఉలువ పిండి లేదా మంచి శనగ పిండి ఏదైనా ఏం లేదు, ఒక 2 కేజీలు పుట్టమన్ను ఇందులో మిక్సీ చేసుకొని ఒక వారం రోజులు ఈ టైప్లో ఉదయం సాయంత్రం సవ్య దిశలో ఉదయం సాయంత్రం తిప్పితే ఇది ఒక మంచి జీవామృతం తయారవుతుంది. దీన్ని మనం మోటార్ పోసే దగ్గర పారించినట్టయితే ఈ మడి మొత్తానికి ఈ ఎరువు మనం కాంప్లెక్స్ ఎరువు వేసినంత పని చేస్తుంది అన్నట్టు. ఒక డ్రమ్ము ఒక బస్తాతో సమానం. మళ్ళీ దీనికి పైన ఏమైనా చీడపీడలు కానీ పచ్చదనం కోసం కానీ ఆవు మజ్జిగ స్ప్రే చేస్తాం. మళ్ళీ చీడపీడలకు ఏమో వ్యవసాయ ఇంగు అని దొరుకుతుంది. ఒక 100 గ్రాములు ఒక ఎకరానికి సరిపోద్ది. ఒక 4 పంపులు చేయొచ్చు. ఒక 100 గ్రాముల ఇంగు అని 4 పంపులు చేస్తే ఎలాంటి చీడపీడలు ఉండవు. ఇది మేము నాటిపెట్టి ఇప్పటికీ 135 రోజులు అయింది. ఇప్పుడు కోత దశలో ఉంది. పంట కూడా బాగానే ఒక 20-25 బస్తాలు వస్తుండొచ్చు అనే అంచనా. ఈ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఆర్గానిక్ ఫర్టిలైజర్ యూనిట్ కూడా స్టార్ట్ చేశారనమాట. వాళ్ళకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి టెంపరీగా పొలం దగ్గర ఉన్నటువంటి ఈ ప్లేస్ని యూజ్ చేసుకుంటున్నారు. మనకి కనపడుతున్నటువంటి ఆవు మూత్రం, పేడ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి జత ఇంకొక ఆవు ఉండేది, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వలన అది చనిపోయిందనమాట. ఇంకొకటి కూడా తీసుకొని రావాలి అని ప్లాన్ చేస్తున్నారు. దీనికి తోడు మదర్ తెరీసా సంస్థ వాళ్ళు ఈ కోఆపరేటివ్కి హార్వెస్టింగ్ మెషిన్ ఇచ్చారు. ప్యాడీ ట్రాన్స్ప్లాంటింగ్ మెషిన్ కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది.